నమస్కారం. నేను చందు. బ్యాంకు కొలువు ఇలా సులువు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్కు ఉద్యోగాల నియామకానికి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా మొత్తం 6128 ఖాళీలు భర్తీ అవ్వనున్నాయి. 2 దశల్లో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు రెండో దశలోని మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ మార్కుల ఆధారంగానే అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఈ కొలువు సాధనకు పరీక్షలో ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం. ప్రకటించిన ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్ 105, తెలంగాణలో 104, పుదుచ్చేరిలో 8 ఉన్నాయి. ఈ రాష్ట్రంలో తెలుగులో పరీక్ష రాసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 11 బ్యాంకుల్లో 6 మాత్రమే ఖాళీల వివరాలు ఐబీపీఎస్కు తెలియజేశాయి. ఇంకా 5 ఖాళీల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అవి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంకు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బ్రాంచీలున్న యూనియన్ బ్యాంకు, అంటే పాతకాలంలో మనకు ఆంధ్ర బ్యాంక్ అని ఉంది కదా, ఆంధ్ర బ్యాంకు కలిసిన కారణంగా కూడా ఉన్నందున నియామక సమయానికి ఈ ఖాళీల సంఖ్య ఇంకా పెరగవచ్చు. డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. ఆఖరి ఏడాది ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వారి పరీక్షా ఫలితాలు 21 జూలై 2024లోగా వెల్లడైతే వాళ్ళు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. కేవలం పరీక్షలు పూర్తయితే మాత్రం అర్హత ఉండదు. నోటిఫికేషన్ వివరాలు ఇట్లున్నాయి. విద్యార్హత 21/7/2024 నాటికి ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయసు 1/7/2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాలు. జనరల్ అభ్యర్థులకైతే దరఖాస్తు ఫీజు 175, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వీళ్ళకి, మిగతా అందరికీ 850. దరఖాస్తుకు చివరి తేదీ 21/7/2024. ప్రిలిమ్స్ ఆగస్టులో ఉంటుంది, మెయిన్స్ అక్టోబర్లో ఉంటుంది. ప్రిలిమ్స్ ఫలితాలు సెప్టెంబర్లో ఉంటాయి. పరీక్ష కేంద్రాలు తెలంగాణలో అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు ఉంటుంది. ఉద్యోగాల కేటాయింపు ఏప్రిల్ 2025. వెబ్సైటు ibps.in. ప్రిపరేషన్కు ఇది దారి, సన్నద్ధతకు ఇది దారి. ఐబీపీఎస్ క్లర్కు మొదటి పరీక్ష రాసే అభ్యర్థులు సన్నద్ధత మొదలుపెట్టే ముందు ఎంపిక పరీక్ష విధానాలను తెలుసుకోవాలి. ఆ తర్వాత గతంలో జరిగిన పరీక్ష పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. దాంతో పరీక్షలోని వివిధ విభాగాల్లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో, అవి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. అప్పుడే విభాగాల వారీగా, టాపిక్స్ వారీగా ఏ మేరకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుస్తుంది. అదేవిధంగా పరీక్షకు ఉన్న సమయాన్ని బట్టి ప్రతిరోజు ఏ విభాగాలకు ఎంత సమయాన్ని కేటాయించాలో కూడా తెలుస్తుంది. దీని ప్రకారం ప్రిపరేషన్ ప్రణాళికను, అంటే టైం టేబుల్ని రూపొందించుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు కలిపే సన్నద్ధత ఉండాలి. ప్రిపరేషన్ 3 విధాలుగా ఉండేలా చూసుకోవాలి. కాన్సెప్టులు నేర్చుకోవడం, ప్రశ్నలు సాధన చేయడం, మాదిరి పరీక్షలు రాయడం. కాన్సెప్టులు, టాపిక్స్. అభ్యర్థులు వివిధ టాపిక్స్, కాన్సెప్టులు నేర్చుకునే విభాగాలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్లు. ఈ 2 విభాగాల్లోని అన్ని టాపిక్స్ను ప్రతిరోజు ఒక్కో విభాగంలో కనీసం ఒక టాపిక్ చొప్పున నేర్చుకోవాలి. పరీక్షల్లో ఎక్కువ మార్కులు, ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్ను ముందుగా నేర్చుకోవాలి. ఉదాహరణకు ఆప్టిట్యూడ్లో సింప్లిఫికేషన్ దాదాపు 10 ప్రశ్నలు వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 ప్రశ్నలు, నంబర్ సిరీస్ 5 ప్రశ్నలు, డాటా ఇంటర్ప్రిటేషన్ 5 క్వశ్చన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా రీజనింగ్లో సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ నుంచి దాదాపు 20 ప్రశ్నలుంటాయి. ముందుగా వీటిని పూర్తి చేసుకోవాలి. మరి పరీక్ష విధానం ఎట్లుంటుంది అని అంటే, ఐబీపీఎస్ క్లర్క్స్ పరీక్ష విధానం ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. సబ్జెక్ట్ ప్రశ్నలు, మార్కులు, వ్యవధి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు, 30 మార్కులు, 20 మినిట్స్. న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ 35, 20 మినిట్స్. మొత్తానికి 100 ప్రశ్నలకు 100 మార్కులు. దీనికి 60 నిమిషాలు, అంటే 1 గంట. మెయిన్స్ పరీక్షలు కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. జనరల్ ఫైనాన్షియల్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 35 మినిట్స్. ఫైనాన్షియల్ అవేర్నెస్ అది. జనరల్ ఇంగ్లీష్ 40, 35 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ 50, 60 మార్క్స్, 45 మినిట్స్. దీంట్లో కంప్యూటర్ యాప్టిట్యూడ్ కూడా ఉంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 45 మినిట్స్. మొత్తానికి 190 క్వశ్చన్స్ ఉంటే 200 మార్క్స్, 160 మినిట్స్ టైము.
మరి ఎలా ప్రిపేర్ కావాలి అంటే సాధన విభాగాల్లోని టాపిక్స్ కాన్సెప్టులు నేర్చుకున్న తర్వాత వాటిలో ఉండే 3 స్థాయిల్లోని అంటే తేలిక పాటి మధ్య కఠిన స్థాయి ప్రశ్నలు సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇదే సమయంలో ప్రశ్నలు వేగంగా సాధించడంపై దృష్టి కేంద్రీకరించాలి. వివిధ షార్ట్ కట్ పద్ధతులు మెలకువలు నేర్చుకోవాలి. మాదిరి ప్రశ్నలు మోడల్ క్వశ్చన్స్ టాపిక్స్ నేర్చుకున్న తర్వాత వివిధ తరహాల పరీక్షలు రాసినప్పుడే ఎంత వేగంగా ఎంత ఖచ్చితత్వంతో ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది. అందుకోసం టాపిక్ల వారి పరీక్షలు, విభాగాల వారి పరీక్షలు, IBPS క్లర్క్స్ పరీక్ష తరహాలోని మాదిరి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. టాపిక్స్ పూర్తి కాగానే టాపిక్ వారి పరీక్షలు రాయాలి. అన్ని టాపిక్స్ పూర్తవగానే విభాగాల వారి పరీక్షలు రాయాలి. ప్రిలిమ్స్ పరీక్షకు నెల రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఒకటి చొప్పున మోడల్ పరీక్షను రాయడం ప్రారంభించాలి. పరీక్ష పూర్తి కాగానే దాన్ని విశ్లేషించుకోవాలి. ఆపై మెరుగుపరచుకోవాల్సిన విభాగం టాపిక్ పైన దృష్టి పెట్టాలి. నిర్ణీత సమయంలో 90% ప్రశ్నలు దాదాపు 100% ఖచ్చితత్వంలో సాధించగలిగేలా సన్నద్ధత ఉండాలి. ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి కాగానే మెయిన్స్ మాదిరి పరీక్షలు రాయాలి. ఫార్ములా 4:3:2:1. ప్రిపరేషన్ టైంలో ప్రతిరోజు ఏ విభాగానికి ఎంత సమయం కేటాయించాలి అనే సందేహం చాలామంది అభ్యర్థులకు వస్తుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల్లో ఉన్న 4 విభాగాలను ప్రతిరోజు సాధన చేయాలి. ఆయా విభాగాల ప్రాధాన్యం కాఠిన్యతలను అనుసరించి ప్రతిరోజు వాటికి సమయాన్ని కేటాయించుకోవాలి. రోజు 10 గంటలు సాధన చేస్తే ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాలకు అదే వరుసలో 4, 3, 2, 4, 3, 2 గంటలు 1 గంట సమయాన్ని కేటాయించాలి. రోజు మొత్తంలో కేటాయించే సమయాన్ని బట్టి ఆయా విభాగాలకు ఆయా నిష్పత్తిలో సమయం కేటాయించుకోవాలి. ముఖ్యమైన అంశాలు ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల్లో వివిధ విభాగాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న టాపిక్స్ ఏమిటో చూద్దాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, సింప్లిఫికేషన్, క్వాడ్రాట్రిక్ ఈక్వేషన్స్, నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దాని నుంచి కనీసం 5 ప్రశ్నలు. వీటితో పాటు అరిథమెటిక్లోని వివిధ టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. మొత్తం మీద 1 నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు వస్తాయి. వీటిలోని ముఖ్యమైన టాపిక్స్ నంబర్ సిస్టమ్, రేషియోలు, పార్ట్నర్షిప్, ఏజెస్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం వర్క్, టైం డిస్టెన్స్, మెన్సురేషన్, ఎలిగేషన్, మిక్చర్స్, పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ. రీజనింగ్ విషయానికి వస్తే దీనిలో సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ వంటి నుంచి దాదాపు 20 ప్రశ్నలు వస్తాయి. ఇతర ముఖ్యమైన టాపిక్స్ కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఇన్ఈక్వాలిటీస్, ఆర్డర్, ర్యాంకింగ్, సిలాజియము, వెన్ డయాగ్రామ్తో పాటు స్టేట్మెంట్ ఆధార ప్రశ్నలు, ఇన్పుట్, అవుట్పుట్, డెసిషన్ మేకింగ్ మొదలైనవి. ఇంగ్లీష్ దీనిలో రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి 7 నుంచి 10 ప్రశ్నలుంటాయి. ఆపై గ్రామర్ ఆధార ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు ఎర్రర్ ఫైండింగ్, సెంటెన్స్ అరేంజ్మెంట్, సెంటెన్స్ కరెక్షన్, పిల్లర్స్, డబుల్ ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్ మొదలైనవి. వొకాబులరీ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. జనరల్ అవేర్నెస్ దీంట్లో ఎకనామికల్, ఫైనాన్షియల్, బ్యాంకింగ్లకు సంబంధించిన తాజా పరిణామాలపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యమైన దినోత్సవాలు, వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మొదలైనవి కూడా ముఖ్యమే. కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసుకోవాలి మనము. దీనిలో ముఖ్యమైనవి కంప్యూటర్ బేసిక్స్, ఇన్పుట్, అవుట్పుట్, డివైజెస్, CPU, కీబోర్డు, షార్ట్కట్, సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్, MS ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్, ఈమెయిల్, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ మొదలైనవి. దీంతో పాటు ప్రస్తుతం IBPS క్లర్క్తో పాటుగా IBPS RRB PO క్లర్క్, SSC CGL, SSC MTS పరీక్షల నోటిఫికేషన్లు ఉన్నాయి. త్వరలో IBPS PO, SBI PO, SBI క్లర్క్, రైల్వే నోటిఫికేషన్లు రాబోతున్నాయి. వీటన్నింటికి కలిపి ఉమ్మడిగా ప్రిపరేషన్ కొనసాగిస్తే ఇన్ని అవకాశాలున్న ఈ సమయంలో తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది అని మనకు డాక్టర్ GS గిరిధర్ గారు, డైరెక్టర్ రేస్ ఇన్స్టిట్యూట్, ఈ సారు ఇచ్చిన ఆర్టికల్ ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. బ్యాంకు కొలువు ఇలా సులువు, 6128 పోస్టుల భర్తీకి IBPS ప్రకటన. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.